హాయ్ అండి. ప్రేక్షకులందరూ కూడా మన ఫిల్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వచ్చేటువంటి కంటెంట్కి మీ సపోర్ట్ని అందించండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, విప్లవ వీరుడు సహజంగా ఇంద్రాజ్ గారు క్లాసికల్గా కనిపిస్తారు కానీ సో మాస్ ఎలిమెంట్స్ గతం చూసుకుంటే రజకాలు కానీ మీ పాత్ర చాక లైలమ్మలో అద్భుతంగా కనిపించారు. అలాంటి ఈ సినిమాలో ఉండబోతుందా? అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక విప్లవ మహిళ కథ. ఇది వచ్చేసి ఒక రాణి కథ, అంటే రాజారాణులు ఆ పీరియడ్లో జరిగినటువంటి కథ. సో ఇందులో నేనైతే విజయనగరానికి చెందిన రాణి భవానీ దేవి అనే క్యారెక్టర్ పోషిస్తున్నానండి. కొంచెం హిస్టారిక్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో ఏం చెప్పదలుచుకోండి మనం, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సో ఏం చెప్పదలుచుకోండి? చాలా బాగా వస్తుందండి. అంటే వీళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా కొంచెం బెంగళూరుకి చెందిన వాళ్ళు. తెలుగు అంత కరెక్ట్గా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, కానీ టెక్నీషియన్స్గా వాళ్ళు చాలా సౌండ్ అండి. చాలా వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి దాదాపు 20-25 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. అండ్ వాళ్ళు ఇంకా భారీ బడ్జెట్లో బాగా చెయ్యాలని అనుకుంటున్నారు. ఇదేదో తెలియని వాళ్ళు కాబట్టి ఏదో చిన్న బడ్జెట్ చిన్న మూవీ అలా తీసేస్తారని ఆషామాషిగా తీసేసే వాళ్ళు కాదండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఇందులో ఏంటేంటని మొత్తం నువాన్సెస్ కనుక్కున్నాను కాబట్టి నాకు తెలుసు. చాలా భారీ బడ్జెట్లో మీరు చూసినప్పుడు వావ్ అనిపించే ఒక ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. అంటే బిగ్ బాస్ అవకాశం మీకు వచ్చినా కూడా మీరు రిజెక్ట్ చేస్తారంట, ఎందుకనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాలేదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు. రెండోది, అక్కడికి వెళ్ళాలన్న ఆశ నాకు లేదు, అవసరం కూడా లేదు, అంతే. ఓకే మేడం, అది చివరికి వచ్చిన మేడం, అంటే ఇప్పుడు చూస్తున్న మీతో పాటు యాక్టర్స్ లైక్ ఐపరాతి కానీ సుధీర్ గారు కానీ సో వాళ్ళు కూడా సినిమాలో వస్తారు, ఏం చెప్పి తెలుసుకున్నాం? రావాలి, అందరూ మూవీస్కి రావాలి. ఆర్టిస్టులు అందరూ కూడా నెక్స్ట్ మెట్ అనేది మూవీసే కదండి, రావాలి. వాళ్ళు కూడా గ్రేట్ సక్సెస్ అందుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి.